అక్రమ హోర్డింగ్లపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ 5 టీంలుగా అధికారుల చెకింగ్స్. హైదరాబాద్ జిల్లా ఓటర్ లిస్టు విడుదల. సిటీలో 38 లక్షల మంది ఓటర్లు. ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ నిర్మించాలి. లంచ్ టైంలో వైద్య సిబ్బంది నిరసన. సిటీ హోటళ్లు రెస్టారెంట్స్లో కుళ్ళిన ఆహారం. ఎన్నిసార్లు ఫైన్లు వేసినా మారని తీరు. ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దంటున్న పేరెంట్స్. ఒక్క సంతానానికే బెటర్ లైఫ్ ఇవ్వాలని ఆలోచన. వసంత పంచమికి ఆలయాల్లో రద్దీ. అమ్మవారికి భక్తుల ప్రత్యేక పూజలు. అక్రమ హోర్డింగ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది బల్దియా. సిటీలో అనుమతి లేని హోర్డింగ్స్ తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలో దాదాపు 333 అక్రమ హోర్డింగ్లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. వీటిని తొలగించడానికి బల్దియా 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. శేరిలింగంపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట్ ఏరియాల్లో అనుమతి లేని హోర్డింగ్లను తీసేశారు అధికారులు. అయితే సిటీలో ఉన్న అక్రమ హోర్డింగ్స్ అన్ని బడా కంపెనీలకు చెందినవి అంటున్నారు బల్దియా ఆఫీసర్స్. ఎన్ఏసీలో శిక్షణ తీసుకున్న విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మంచి డిమాండ్ ఉందన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్ఏసీ 2018 డైరీని ఆవిష్కరించారు. ఎన్ఏసీ ఉద్యోగుల జీతాల సమస్యపై సీఎంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తుమ్మల. చదువుకి ప్రాక్టికల్గా మనం చేయాల్సినటువంటి వృత్తులకి ఉన్నటువంటి వ్యత్యాసం, దాంట్లో ఈ యొక్క నేషనల్ బిల్డింగ్లో మన పాత్ర ఉండాలంటే మనం ఆయా శాఖల్లో కానీ ఆయా వృత్తుల్లో కానీ ప్రావీణ్యత సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఆ రోజున గతంలో నేను మినిస్టర్ ఉన్నప్పుడు 98-99లో దీన్ని ప్రారంభించుకున్నాం. వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి రావడం, దానివల్ల వాళ్ళ జీవితం స్థిరత్వానికి, వాళ్ళు చేసే కార్యక్రమం పట్ల ఒక అవగాహనతో, ఒక ఆలోచనతో చేసే విధానానికి ఈ న్యాక్ సంస్థ అభివృద్ధి జరగాలని. ఉప్పల్ స్టేడియం స్పాన్సర్షిప్ విషయంలో విహెచ్ అజారుద్దీన్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు హెచ్ఏ ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. ఎవరూ ముందుకు రాని టైంలో తమ స్పాన్సర్షిప్తో హైదరాబాద్లో క్రికెట్ స్టేడియం వచ్చిందన్నారు. స్పాన్సర్షిప్ అంటే అర్థం తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నారన్నారు. క్రికెట్ పరంగా అజారుద్దీన్ సలహాలిస్తే తీసుకుంటామన్నారు వివేక్ వెంకటస్వామి. అలిగేషన్స్ గురించి తప్పుడు అలిగేషన్స్. స్పాన్సర్షిప్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పాన్సర్షిప్? యూ ప్లీజ్ చెక్ అండ్ గివ్ మీ ఆన్సర్ ఆన్ దట్. స్పాన్సర్షిప్ మీన్స్ మనం ఎవరైనా పైసలు తీసుకుంటే వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఇస్తారు. అందరూ విశాఖ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ జిఎంఆర్ కూడా ఉంది, భారతీ సిమెంట్స్ కూడా ఉంది. వాళ్ళకు కూడా సేమ్ బెనిఫిట్స్ ఇచ్చినారు స్పాన్సర్షిప్లో. వై దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్? వై ఓన్లీ అబౌట్ మీ? ఇంకా అది కూడా ఎప్పుడు సిటీలో స్టేడియం లేనప్పుడు, ఎవరికి కూడా ముందుకు రానప్పుడు, ఇదే సేమ్ హనుమంతరావు గారు అప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఇండియన్ ఆయిల్ నుంచి తీసుకొస్తున్నాడు, కానీ సక్సెస్ఫుల్ కాలేదు. అప్పుడు శివలాల్ యాదవ్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి మా నాన్నగారు వెంకటస్వామి గారితో అడిగితే మా నాన్నగారు నాకు డైరెక్ట్ చేసినారు, నువ్వు ఏదైనా చెయ్యి, లోన్ తీసుకో, ఏమైనా తీసుకో, కానీ స్పాన్సర్షిప్ ఇచ్చి ఈ స్టేడియం రావాలి హైదరాబాద్కి అని చెప్పి నాకు దబాయించండి మా నాన్నగారు. దాని ప్రకారంగా నేను ఇన్నసెంట్గా వచ్చిన స్టేడియం తీసుకొచ్చినాము హైదరాబాద్కి. అందరూ సంతోషించాలి. ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థమవుతలేదు. అందరికీ కూడా ఎవరైతే నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ ఇస్తున్నారో వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడితే చాలా బాగుంటుంది. అదే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంబడ్స్మన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీరు అన్ని ప్రజెంట్ చేయండి. దెర్ ఇస్ అ ఫోరం. పబ్లిక్లో, ప్రెస్లో వచ్చి అన్ని ఫాల్స్ అలిగేషన్స్ చేసి అందరు కూడా యాక్చువల్లీ నాకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. ప్రజలందరూ ఏమంటారో తెలుసా? మీరు నా ఫేస్బుక్ చూడాలి. యాక్చువల్లీ ఫేస్బుక్లో ఏముంది, అరే ఇంత మంచి కాంట్రిబ్యూషన్ చేసిన క్రికెట్కి
వీళ్ళందరూ ఏం పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ అని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు. మేము అప్పుడు స్పాన్సర్షిప్ చేసినందుకే మన ఉప్పల్ క్రికెట్ స్టేడియం వచ్చింది. అందరు కూడా అక్నాలెడ్జ్ చేసినారు. మీరు అందరు సంతోషించాలి. అరే నిజంగా మంచి పని చేసినారు వివేక్ అని. ఇక అజరుద్దీన్ గురించి ఏం మాట్లాడతామయ్యా, 20 సంవత్సరాలు లేడు ఆయన. అరే ఆయన కూడా మంచిగా సంపాదించుకున్నాడు. ఆయన కూడా కొంచెం క్రికెట్ స్టేడియం చేసినట్టే బాగుంటుండే కదా. నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు. హనుమంతరావు గారితో వచ్చిందంటేనే అది క్లియర్గా ఉంది పొలిటికల్ చేయమని. నేను చాలాసార్లు చెప్పిన, అజరుద్దీన్ గారు మంచి క్రికెటరు, క్రికెట్ విషయాలలో రాండి, మేము మీ సలహాలు తీసుకుంటాము, వీల్ పార్టిసిపేట్, బోత్ ఆఫ్ us విల్ బోత్ అపెక్స్ కౌన్సిల్ అండ్ అజరుద్దీన్ ఎవరైతే క్రికెట్కి నిజంగానే చిత్తశుద్ధి ఉన్నదో వాళ్ళు రావాలి, కాంట్రిబ్యూట్ చేయాలి. వీఆర్ వెల్కమింగ్. స్పాన్సర్షిప్ చేసి ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్, వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో. డిస్ట్రిక్ట్ క్రికెట్ డెవలప్మెంట్లో మేము ఇన్వెస్ట్ చేసి ముందుకు వచ్చాం. సో దెర్ ఈస్ నో వెస్టెడ్ ఇంట్రెస్ట్ దీంట్లో. అపెక్స్ సెక్రటరీస్ అందరు కూడా మాకు గెలిపించినారు. మేము లోధా కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగానే మేము ఉన్నాము. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు అన్నది కోర్టుకు వెళ్ళాలి. మీరు అన్నారు ఇప్పుడే, ఆయననేమో నేను క్లీన్ చిట్ అని హైకోర్టు డిసిజన్ అంటాడు. తర్వాత మాకు ఎలక్షన్స్ హైకోర్టు క్లియర్ చేస్తేనేమో ఇల్లీగల్ అంటాడు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఓటర్ల లిస్టును విడుదల చేసింది బల్దియా. సిటీలో ఓటర్ల గల్లంతుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో బల్దియా అధికారులు రీసర్వే చేసి ఫైనల్ లిస్టును రిలీజ్ చేశారు. ఈ జాబితాలో హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 38,06,819 మంది ఓటర్లున్నారు. కొత్త ఓటర్ లిస్ట్ ను విడుదల చేసింది బల్దియా. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రీసర్వే చేసి తుది జాబితా విడుదల చేసింది. మొత్తం 38,06,819 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 18,14,069 ఉంటే పురుషుల ఓట్లు 19,92,120 ఉన్నాయి. వీరితో పాటు 630 ట్రాన్స్జెండర్ల ఓట్లు కూడా ఉన్నాయి. ఎక్కువగా యాకుత్పురా నియోజకవర్గంలో 3,08,70 ఓట్లు ఉంటే తక్కువగా చార్మినార్ నియోజకవర్గంలో 1,93,907 ఓట్లున్నాయి. రెండేళ్లలో హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్ల ఓట్ల సంఖ్య పెరిగింది. 2016లో 587 ట్రాన్స్జెండర్లు ఉంటే 2018 ఓటర్ల సర్వేలో 630 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక హైదరాబాద్ లో బోగస్ ఓటర్లను చూస్తే పురుషుల ఓట్లు 1,50,000 ఉంటే మహిళా బోగస్ ఓట్ల సంఖ్య 89,000 వరకు ఉన్నట్లు తేలింది. గతంలో హైదరాబాద్ జిల్లాలో బల్దియా చేపట్టిన ఓటర్ల సర్వే వివాదాస్పదమైంది. మొదటిసారిగా ఓటర్కి జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ట్యాబ్ సిస్టంలో ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది జీహెచ్ఎంసీ. అయితే సర్వే చేసిన ఏజెన్సీ సిబ్బంది నామమాత్రంగా చేయడంతో లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయి. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల దాకా ఓట్లు గల్లంతైన వారిలో ఉన్నారు. ఓటర్ల సర్వేపై రాజకీయ పార్టీలు, సిటీ జనం బల్దియా అధికారులపై మండిపడ్డారు. దాంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరిగి రీసర్వేకు ఆదేశించింది. బల్దియా అధికారులు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రీసర్వే చేసి తుది జాబితా విడుదల చేశారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొని బల్దియా హైదరాబాద్లో ఓటర్ల రీసర్వే చేసింది. ఈ తుది జాబితాలో కూడా ఓటర్ల పేర్లు గల్లంతైతే తమను సంప్రదించాలని సూచించారు అధికారులు. ఉస్మానియా హాస్పిటల్ వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం జేఏసీగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యూ బిల్డింగ్ సాధించే వరకు పోరాటాన్ని ఆపమని చెప్పారు. ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కూలిపోయే దశకు చేరుకుందని ఆందోళన చెందుతున్నారు వైద్య సిబ్బంది. పేషెంట్లతో పాటు తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ఉస్మానియా హాస్పిటల్ సిబ్బంది. జేఏసీగా ఏర్పడి దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజు గంటసేపు నిరసన చేపడుతున్నారు. ఇవాళ లంచ్ టైంలో ఆందోళన చేశారు. ఇప్పటి హాస్పిటల్ చారిత్రక భవనాన్ని కూల్చకుండానే 5 ఎకరాల ఖాళీ స్థలంలోనైనా కట్టవచ్చని సూచిస్తున్నారు. గవర్నమెంట్ కట్టదలుచుకుంటే ఒక 4 ఫ్లోర్లు కట్టించినా కానీ 40 ఫీట్ల కంటే దాటదు. కాబట్టి ఈ హెరిటేజ్ కోర్టు కేసులు అనేది ఎట్లాంటి సంబంధం లేదు. పక్కన 6 నుంచి 7 ఎకరాల ఖాళీ జాగా దోబిఘాట్లో ఉంది. ఆల్రెడీ డిటెక్ట్ చేయడం జరిగింది గవర్నమెంటు. కాబట్టి వెంటనే
ఫౌండేషన్ వేసి ఇప్పుడు ఈ మార్చి లోపల వచ్చేటటువంటి బడ్జెట్లో దీనికి ఒక బడ్జెట్ అలొకేట్ చేస్తూ న్యూ బిల్డింగ్ అలొకేషన్ ఫౌండేషన్ చేయాలని మాకు. కొత్త బిల్డింగ్ రావాలన్నదే మా ముఖ్య ఉద్దేశము. కొత్త బిల్డింగ్ రావడానికి కోర్టు కేసులు కానీ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఈ హాస్పిటల్ ముందర ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది, వెనుక వైపు ధోబిఘాట్ దగ్గర ఒక 7 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 2 ల్యాండ్స్లలో మనం కొత్త బిల్డింగ్ కట్టుకోవచ్చు. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇదే మేము ఏదైతే 12:30 నుంచి 1:30 వరకు శాంతియుతంగా గవర్నమెంట్ మేము అంత పేషెంట్లు అవుట్ పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ థియేటర్లో డిస్టర్బెన్స్ లేకుండా ఈ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నాము. వర్షాకాలంలోనే కాదు మామూలు రోజుల్లోనూ వర్క్ చేయలేకపోతున్నామంటున్నారు సిబ్బంది. ఇప్పటికే ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఇతర హాస్పిటల్స్కి తరలించారు. ఉన్న తక్కువ వార్డ్స్లో ఇంతమంది పేషెంట్లను అడ్జస్ట్ చేయడం ఇబ్బందిగా మారుతుందంటున్నారు. ఆందోళన చేపట్టినా పేషెంట్లకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూస్తామంటున్నారు. వైద్యులు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ పనిచేసే వాతావరణం కావాలని ఈ కొత్త బిల్డింగ్ అడగడం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కోసం కన్స్ట్రక్షన్ కోసం చర్య తీసుకోవాలని కోరుతున్నాం. పాత బిల్డింగ్ ద్వారా ఇప్పుడు ఏంటంటే పైన ఫ్లోర్ మొత్తం తీసేసినందుకు కింద ఫ్లోర్లో ఉండటం జరిగింది. అన్ని వార్డ్స్లను జరగటం వల్ల ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా పాడైపోయింది. అంటే వార్డ్స్లలో బెడ్స్ ఇరుకుగా ఉండి మేము కరెక్ట్ ఇది ఇవ్వలేకపోయినాం. ఫ్లోర్ బెడ్స్లలో ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఫ్యాన్స్ లేవా, కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ ఫ్యాన్స్ కూడా ఊడిపోతున్నాయి, నీళ్లు ఇంకా లీకేజ్లు చాలా ఉన్నాయి. అవన్నీ సమస్యలు పరిష్కరించాలంటే కొత్త బిల్డింగ్ కావాలి. ఉస్మానియా వైద్య సిబ్బంది జేఏసీ టీం నిరసన చేపట్టిన మొదటి రోజే ఎంసీఐ టీం ట్రామా కేర్ ఆసుపత్రి ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు ఉస్మానియాకు వచ్చింది. గ్రేటర్లో కల్తీ ఫుడ్ కలకలం సృష్టిస్తోంది. హోటల్స్, రెస్టారెంట్స్లో కుళ్ళిన ఆహారాన్ని గుర్తిస్తున్నారు అధికారులు. వరుస దాడులు చేసి ఫైన్లు వేసినా లాభం లేకుండా పోయింది. మరోవైపు సిటీలో కల్తీ ఫుడ్కు చెక్ పెట్టేందుకు తెచ్చిన హోటల్ యాప్కు కూడా రెస్పాన్స్ రావటం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ కల్తీ ఫుడ్ కలవర పెడుతోంది. సిటీలో చాలా హోటళ్లు, రెస్టారెంట్స్లో కుళ్ళిన ఆహారమే ఉంటోందని అధికారుల దాడుల్లో బయటపడింది. 6 నెలల క్రితం బల్దీ అధికారులు ప్రత్యేక టీంలుగా ఏర్పడి దాడులు చేశారు. దాదాపు 600కు పైగా హోటల్స్, రెస్టారెంట్స్లో తనిఖీలు చేసి 16 లక్షల వరకు ఫైన్లు వేశారు. అయినా హోటల్స్, రెస్టారెంట్స్లో ఎలాంటి మార్పు రావట్లేదు. వారం రోజులుగా సిటీలో మళ్లీ కల్తీ ఫుడ్ పై బల్దీ అధికారులకు ఫిర్యాదులొచ్చాయి. దీంతో అధికారులు మళ్లీ దాడులు చేస్తున్నారు. ఖైరతాబాద్, నానక్ రామ్గూడ ప్రాంతాల్లోని హోటల్స్లో తనిఖీలు చేశారు. నానక్ రామ్గూడలోని ఓ హోటల్లో క్వాలిటీ లేని ఆహారం, చికెన్ పరిశుభ్రంగా లేదని 26,000 ఫైన్ వేశారు అధికారులు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్స్ అనేది ముమ్మరం చేశాము. జాయింట్ ఇన్స్పెక్షన్స్, జిహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా వాటర్ బోర్డ్ సిబ్బంది, పోలీస్. ఎందుకంటే యంత్రాంగంలో ఎవరు ఒక్కరు వెళ్ళినా కానీ అవాస్పాలే అవకాశం ఉంటుందని చెప్పేసి జాయింట్గా ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్. సో ఈ ఇన్స్పెక్షన్స్ ద్వారా సుమారుగా మనం ఒక 400-500 వరకు ఇన్స్పెక్షన్స్ చేశాము. ఒక 16 లక్షల వరకు పెనాల్టీస్ కూడా రూపంగా వాళ్ళకి చేయడం జరిగింది. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని పెనాల్టీస్ వేయడం అనేది కాదు, వాళ్ళు ఒక మార్పు రావాలి. సిటీలో హోటల్స్, రెస్టారెంట్ల పరిస్థితి, ఫుడ్ క్వాలిటీని మానిటరింగ్ చేయడానికి బల్దియా స్పెషల్ యాప్ తెచ్చింది. జిహెచ్ఎంసీ హోటల్ యాప్ పేరుతో తెచ్చిన ఈ యాప్తో సిటీ జనం ఫిర్యాదు చేయొచ్చు. హోటల్స్, రెస్టారెంట్ల ఓనర్లు కూడా వాళ్ల మెయింటెనెన్స్ ను ఈ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. బల్దియా 2 నెలల క్రితం తెచ్చిన ఈ యాప్కు రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ బల్దియా అధికారులు కల్తీ ఫుడ్ అమ్ముతున్న హోటల్స్, రెస్టారెంట్లపై చర్యలు తప్పవంటున్నారు. బల్దియా హెల్త్ వింగ్ లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రెగ్యులర్ గా తనిఖీలు చేయలేకపోతున్నట్లు చెప్పారు. మనకు ఉన్నదే 3 ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ప్రస్తుతము. ఇంకా అదనంగా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కావాలని చెప్పి ఒక 26 మంది గవర్నమెంట్కి మనం శాంక్షన్ కోసం కూడా గవర్నమెంట్ శాంక్షన్ కూడా ఇచ్చింది. అతి త్వరలో ఆ పబ్లిక్ సర్వీస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ శాంపుల్ మనం లిఫ్ట్ చేసుకుని అక్కడ పంపించడం అనేది చాలా టైం టేకింగ్. అందుకోసం స్టాఫ్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. పోలీస్ సిబ్బంది, వాటర్ సిబ్బంది అందరు కలిసి వెళ్ళినప్పుడు ఈ శాంపుల్స్ అండ్ లోపల ఇన్స్పెక్షన్స్ చేయడం అనేది క్రిటికల్. బల్దియా అధికారుల దాడులు, జరిమానాలకు హోటల్స్, రెస్టారెంట్లు భయపడడం లేదు. కల్తీ ఆహారంతో జనాల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠాను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. హయత్ నగర్ పసుమాములలో నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. నూనె తయారీ కోసం పసుమాముల గుట్టల సమీపంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన జంతు కళేబరాల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో ఆయిల్ మాఫియా రెచ్చిపోతోంది. వంట నూనెను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. శివారు ప్రాంతాల్ని అడ్డాగా చేసుకుని జంతు కళేబరాలను కలిపి ఆయిల్ తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పసుమాములలో ఓ ఆయిల్ కేంద్రంపై దాడులు చేశారు పోలీసులు. పసుమాముల గ్రామగుట్టల దగ్గర నూనె తయారీకి సిద్ధం చేస్తున్న జంతు కళేబరాలను గుర్తించారు. డీసీఎంలో జంతు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. జంతు ఎముకలను ఎండబెట్టి వాటితో వంట నూనె పౌడర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక్కడ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అవన్నీ ఇక్కడ తరలించి ఇక్కడ ఆరబెట్టేసి ఇక్కడ ఈ గుట్టల్లో దాన్ని ఆయిల్ తయారు చేస్తున్నారని, పౌడర్కి తయారు చేస్తున్నారని గత కొంతకాలం నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ జంతు కళేబరాలు, వీటికి సంబంధించిన ఆరబెట్టిన దృశ్యాలు, తర్వాత కొన్ని ఆయిల్ డబ్బాలు, మంట పెట్టడానికి ఉపయోగించే ఒక బ్లోవరు ఇలాంటివి దొరికింది. ఒక 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇది ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లేలాగా ఈ చర్యలు చేపట్టడము. దీనికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతి ప్రకారము వీళ్ళ మీద తగిన కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ దాడుల్లో డీసీఎం లోడ్ ఎముకలతో పాటు ఆయిల్ డబ్బాలు, నూనె తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్రమంగా జరుగుతున్న ఈ ఆయిల్ దందాతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ ఆహారంలో బోలెడు మార్పులు వస్తున్నాయి. దాంతో చిన్న వయసులోనే లేనిపోని రోగాల బారిన పడుతున్నారు నగరవాసులు. దీనికి చెక్ పెట్టాలంటే రెగ్యులర్గా కరెక్ట్ డైట్ను పాటించాలంటున్నారు డాక్టర్స్. సామాన్యుడి నుంచి కార్పొరేట్ ఉద్యోగి వరకు ఆరోగ్యంపై అశ్రద్ధ చూపిస్తున్నారు. డైట్ కంట్రోల్ చేయకుండా జంక్ ఫుడ్స్ తింటూ శరీరాన్ని కొవ్వులతో నింపేస్తున్నారు. ఇంకొందరు సరైన నియమాలు పాటించకుండా డైట్ పేరుతో రోగ నిరోధక శక్తిని కోల్పోతున్నారు. రోజుకు ఎంత తింటున్నా, ఏమి తింటున్నా అనేది తినే ముందు ఆలోచించుకోవాలని, తినే దాంట్లో ఎలాంటి విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఇతర పోషక విలువలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా పూటకి కొంత చొప్పున ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్. మహిళలకైతే రోజుకి 1825 క్యాలరీస్ కావాలి. మగాళ్ళకి 2224 క్యాలరీస్ కావాలని చెప్తున్నారు డైటీషియన్స్. రిక్వైర్మెంట్ ఏంటంటే ఫిమేల్స్కి, మేల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. చిల్డ్రన్స్కి, టీనేజర్స్కి ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట జనరల్గా మనం. సో ఈ ఫిమేల్స్కి ఏంటంటే పర్ డేకి 1825 క్యాలరీస్ ఉంటాయి. అండ్ మేల్స్కి 2225 క్యాలరీస్ ఉంటాయి. సో అవి ఉంటే మనకి కళ్ళు సరిగా కనబడడానికి వీటికి పనికి వస్తుంది అనమాట. చాలా మందికి చిన్నప్పటి నుంచి లావుగా ఉంటే ఎప్పటికీ సన్నగా కాలేమని ఓ అపోహ ఉంటుంది. కానీ అది నిజం కాదని, జీన్స్ తో వచ్చినప్పటికీ కరెక్ట్ గా డైట్ పాటిస్తే నెలకు 2 నుంచి 3 కిలోల వరకు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. తినే ఆహారంలోనే పండ్లు, కూరగాయలు, మాంసం, ఎగ్స్, పాలు లాంటివి తీసుకోవాలని చెప్తున్నారు. నెలకి 3 కిలోల కంటే ఎక్కువ వెయిట్ లాస్ అయితే మెటబాలిక్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుందని, సర్జరీ, పిల్స్ లాంటివి తీసుకుంటే కడుపులో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు డాక్టర్స్. 16 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వారు తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ ఫాలో అవ్వాలంటున్నారు. ఆహారం ప్రతిరోజు తీసుకునే టైం కంటే ఆలస్యమైన ఒబెసిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. 1200 క్యాలరీస్ 1000 క్యాలరీస్ కంటే మాత్రం తగ్గించొద్దు. ఒకవేళ 1000 క్యాలరీస్ కంటే తగ్గిస్తే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కోలిలిథియోసిస్ అంటే దాంట్లో రాళ్ళు రావడం, పొట్టల కిడ్నీస్లో రాళ్ళు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఒకేసారి వెయిట్ తగ్గించుకోవద్దు. అంటే ఫుడ్ మాత్రం ఎప్పుడు తగ్గించొద్దు. ఒకవేళ మీరు ఫుడ్ డైటింగ్ చేశారు అంటే ఐరన్ కంటెంట్ సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంత బిజీలో ఉన్నా ఆహారం మీద మాత్రం శ్రద్ధ పెట్టాలంటున్నారు డాక్టర్స్. టైం టు టైం ఫుడ్ తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇద్దరు ముద్దు ఆపై వద్దు, ఇది ఒకప్పటి నినాదం. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అంటున్నారు పేరెంట్స్. బిడ్డైనా కొడుకైనా ఒక సంతానం చాలంటున్నారు మహిళలు. రెండో సంతానం మీద మహిళలకు రాను రాను ఇంట్రెస్ట్ తగ్గుతోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. అబ్బాయా అమ్మాయా డోంట్ కేర్, ఒక్కరంటే ఒక్కరే సంతానం సరిపోతుంది. బిడ్డైనా కొడుకైనా ఒక్కరే బెటర్ అంటున్నారు పేరెంట్స్. ఇలా దేశంలో చాలా మంది మహిళలు ఒక్క బిడ్డే చాలని కోరుకుంటున్నారు. రెండో సంతానం కావాలనుకునే వాళ్ళు కేవలం 24% మందే ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. పురుషుల్లోనూ అదే తీరు కనిపిస్తోంది. ఇందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి.
భారతీయ మహిళలు రెండో సంతానంపై ఆసక్తి చూపడం లేదు. చాలా మంది ఒక్క బిడ్డతోనే సంతృప్తి చెందుతున్నారు. 10 ఏళ్ల క్రితం రెండో సంతానానికి వెళ్లే వాళ్ల సంఖ్య 68% ఉండగా ప్రస్తుతం 24%కి చేరింది. ఇటు మగవారిలోనూ 49% ఉన్న సంఖ్య కాస్త 27%గా మారింది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలిన లెక్కలు. ప్రజెంట్ జనరేషన్ మెకానికల్ లైఫ్. భార్యాభర్తలు ఇద్దరు జాబ్ హోల్డర్స్. పిల్లలను కనడంతో పాటు వాళ్ళని పెంచే బాధ్యత జాబ్ చేసే పేరెంట్స్ కి ఇబ్బందిగా మారుతోంది. దాంతో ఎక్కువగా ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు. కెరియర్ కి బ్రేక్ పడితే మళ్ళీ అలాంటి ఆపర్చునిటీస్ రావని ఒక్కరే చాలనుకుంటున్నారు. నాకు 2014లో బేబీ పుట్టింది. నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 2014 మార్చ్లో పుట్టింది. నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 4 years. సో ప్రెజెంట్లీ వీ బోత్ వర్క్. వైఫ్ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. సో నేను కూడా జాబ్ చేస్తున్నాను. సో ఈ వితిన్ ద స్పాన్లో ఏంటంటే బేబీకి చాలాసార్లు ఇబ్బంది కావడము, జ్వరం చేసిన ఆఫీస్లలో చెప్పుకోలేము. ఆఫీస్లో చెప్పిన ఒక 2 days 1 day వాళ్ళు అగ్రీ చేస్తారు. అండ్ మోర్ ఎవర్ అన్ని విధాలుగా చూస్తే ఒక బేబీ చాలా అనిపించింది. అంటే ఈ ఇబ్బందులు ఉన్నందుకని కాదు, సో ఉన్న ఒక్కరిని చాలా మంచిగా చూసుకోవాలనేది మెయిన్ బేసిక్గా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనే రోజులు పోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డాటర్ అయినా ఎవరికి మాకైతే ఎలాంటి ఇబ్బంది లేని ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము పెరిగిన వాతావరణం అలాంటి ఉంది, మా పేరెంట్స్ మాకు చెప్పింది. సో సెకండ్ బేబీ అంటే దాని గురించి అనేసి ప్రస్తుతానికి అయితే ఇంతవరకు అయితే ఆలోచన లేదు. 4 years వచ్చినా కూడా ఇంకా డేర్ చేయలేకపోతున్నాము. అది మెయిన్ కారణము. అండ్ ఉన్న ఒక్క బేబీని మంచి చూసుకోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి. ఇక ఆడవాళ్లలోనూ ఈ తరహా ఆలోచనలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక్కరికే మంచి లైఫ్ ఇవ్వడం బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెద్దగా పట్టింపులకు పోకుండా ఒక్క బిడ్డకైనా ది బెస్ట్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఉన్న సినారియోలో ఇప్పుడున్న ఎకనామిక్స్ ఇప్పుడు మొత్తం ఎలా ఉన్నాయండి, ఎక్స్పెండిచర్ అంతా బాగుంది. అయితే మా వైఫ్ హౌస్ వైఫ్ అనమాట. అయితే నేనేమనుకున్నానంటే ఒక సన్కి ఏది ఇచ్చినా బెస్ట్, ఇప్పుడున్న రేట్స్కి అవన్నిటికి వానికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ ఎక్స్పెండిచర్ కూడా ఇప్పుడు చదువు కూడా చాలా, ఇప్పుడు స్కూల్ మామూలు ప్రైమరీ నుంచి సెకండరీ వరకు చూసుకుంటే 10th వరకే చాలా ఫీజెస్ ఉన్నాయి. సో మనకున్న ప్రెజెంట్ ఇట్లా ఈ ఎకనామిక్ పరిస్థితుల్లో వీ కాంట్ అఫోర్డ్ ఇట్. సో నేనేమనుకున్నానంటే మేము అనుకొని ప్లాన్ చేసుకొని సరే ఒక్కడే మంచిగా చూసుకుంటే చాలు అన్నట్టు మేము అలా ఒక కిట్ తోటి ఉన్నాం. ఒకటే పాప. మేము ఇక్కడికే స్టాప్ చేయాలనుకున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కరెంట్ సిచ్యువేషన్స్ అండ్ ఎక్స్పెండిచర్ అది మేము ఇద్దరికి ఇస్తే లైఫ్ ఎఫర్ట్ చేయలేము మేము. సో ఒక్క పాపకైతే వీ కెన్ గివ్ అ వెరీ గుడ్ లైఫ్ అని అనుకొని వి స్టాప్డ్ హియర్. అండ్ ఆల్సో మేమిద్దరం వర్కింగ్ కనుక వి థాట్ వి విల్ హ్యావ్ ఓన్లీ 1 kid. ఈ మధ్య కొందరు ఆడవాళ్లు ప్రెగ్నెన్సీ, పిల్లల పెంపకాన్ని కష్టంగా చూస్తున్నారని సైకాలజిస్టులు అంటున్నారు. దాంతోపాటు కెరియర్ బ్రేక్స్, ఫిజికల్ గా ఫిట్నెస్ దెబ్బతినడం లాంటి ఎన్నో కారణాలతో పిల్లల్ని కనడాన్ని, పెంచడాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. పిల్లల పెంపకం అనేది చాలా స్ట్రెస్ఫుల్గా, అది చాలా బాగా పెంచాలి, మేము పిల్లల్ని ఒక ఐడియల్ అమ్మాయిగా అబ్బాయిగా చేయాలనే ఉద్దేశంతో ఒకరిని పెంచడమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఇవాళ రేపు టైం కన్స్టెంట్ అనొచ్చు, లేకపోతే డబ్బు కాదు, డబ్బు ఉంది కానీ వాళ్ళకి పెంచడం అనేది ఒక పెద్ద అంశంగా చూస్తున్నారు. కానీ మనం పూర్వకాలంలో చూసినట్టయితే ఒక్కొక్కరికి 5, 6, మేము 6 పిల్లలు అయితే 6 అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు కూడా పిల్లల్ని పెంచడం జరిగింది, అంతా జరిగిపోయింది. కానీ ఇప్పుడు పేరెంటింగ్ అనే దాంట్లో వాళ్ళు దాన్ని చాలా కష్టంగా చూస్తున్నారు, న్యాచురల్గా వెళ్ళట్లేదు. మోడర్న్ లైఫ్ లో లేట్ గా మ్యారేజ్ అవ్వడం, కెరియర్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతోనే సింగిల్ చైల్డ్ కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. వసంత పంచమి సందర్భంగా మహంకాళి, సరస్వతి అమ్మవార్ల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయాలు సందడిగా మారాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వసంత పంచమి సందర్భంగా ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం అభిషేకంతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అక్షరాభ్యాసం, అర్చన, హోమ కార్యక్రమాలు జరిగాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన కుంకుమార్చన మరో 20 రోజుల పాటు కొనసాగనుంది. వసంత పంచమి నాడు జ్ఞాన స్వరూపిణి అమ్మవారిని పూజించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి జరుగుతుందని చెప్పారు అర్చకులు. ఇక్కడ ముషీరాబాద్ లో వేచేసినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి పొద్దున్న పంచామృతాభిషేకము, అలాగే అర్చనాది కార్యక్రమములు,
9 గంటలకి మళ్ళీ లక్ష్మీ హోమం, విద్యార్థుల కోసం ప్రత్యేకించి జ్ఞాపక శక్తి, విద్యాభివృద్ధి బాగుండాలని సరస్వతి హోమం, అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్షరాభ్యాసం, అక్షర స్వీకరణం అంటారు కదా, అక్షరాభ్యాసం ఇవాళ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అమ్మవారి యొక్క శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పిల్లల యొక్క విద్యాభివృద్ధి బాగుంటుంది కాబట్టి ఈ రోజు చేయడం అనేటువంటిది ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో తప్పనిసరిగా తాము పాల్గొంటామన్నారు భక్తులు. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ అధికారులు. వచ్చిన వారికి కొంగు బంగారం అమ్మవారు. మనకి వసంత పంచమి రోజు ఇవాళ నుండి మొదలు పెట్టుకొని 21 days పూజ డైలీ లలిత సహస్రనామం జరుగుతుంది ఇక్కడ. అయితే 500 నుండి మన యోగా చెప్పినట్టుగా 500 నుండి 1500 వరకు మహిళలు వస్తున్నారు లాస్ట్ చివరి రోజు వరకు కూడా. అయితే ఇదేంటంటే ఇంకొకటి ముఖ్యాంశం ఏంటంటే ఇందులో సౌభాగ్యము మనకు బాగుండాలనేసి మనకు సుహాసిని పూజ కూడా చేయిస్తున్నారు. సుహాసిని పూజ అంటే అసలు అదృష్టవంతులకే దొరుకుతుంది అవకాశము. లాస్ట్ ఇయర్ నేను చేశాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది మహంకాళి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి రోజు జరిగే కుంకుమార్చనలో వేల మంది భక్తులు పాల్గొంటారు. ఫస్ట్ టైం వచ్చేసి మనకి 1000 నుండి 1500 మధ్యలో ప్రతిరోజు వచ్చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నారు. మనకి ఈ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టాము. కోటి కుంకుమార్చన కార్యక్రమము 21 రోజుల పాటు కొనసాగుతుంది. 10వ తారీఖు 21 రోజు ఆ రోజు శాంతి హోమం ఉంటుంది మనకి. అలాగే చండీ హోమం, శాంతి హోమం నిర్వహిస్తాము. అయితే ఇది కేవలము మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా శాంతిగా ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కోర్కెలు తీర్చమని మొక్కుకున్నారు భక్తులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో 24వ వార్షిక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 24వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఉత్సవాలకు హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వస్తున్నారన్నారు. పెద్దమ్మ తల్లి 1993లో ఈ యొక్క గుడి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు మా నాన్నగారు కట్టడం జరిగింది అమ్మవారి ఒక ఆశీర్వాదంతో. ఈ 2018కి ఎగ్జాక్ట్గా 24 years అవుతుంది. ప్రతి సంవత్సరం ఉన్నట్టు కాకుండా ఈ సంవత్సరము ఈ రాజగోపురము, మళ్ళీ తర్వాత శిఖరము, ఇవన్నీ కుంభాభిషేకం జరగడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా 12 years, ఎవ్రీ 12 yearsకి 12 సంవత్సరాలకి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది, కుంభాభిషేకం జరుగుతుంది. ఈ 24 years అవుతుంది కాబట్టి హంపి పీఠాధిపతి గారు శ్రీ విద్యానంద గారు స్వామి గారు రావడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం ఆయన పెద్దమ్మ గుడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారని కోరుకుంటూ, మరి భక్తులకు అందరికీ ఈ 24 years అయినందుకు అమ్మవారి యొక్క ఉత్సవాలు పెద్ద ఎత్తున రేపు కుంకుమార్చనము, సాయంత్రము రథోత్సవము, మరుసటి దినం వచ్చేసి చక్రస్నానం జరుగుతుంది. భక్తులందరికీ కోరేది ఏంటంటే అందరు రావాలని కోరుతున్నాను. పుస్తక ప్రేమికులు, సాహిత్య అభిమానులతో జాతీయ పుస్తక ప్రదర్శన కిటకిట్లాడుతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, పండితులు పాల్గొన్నారు. సామల సదాశివ ప్రాంగణంలో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారి మానవనాదం జీవననాదం పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రముఖులు. సినారె వేదికలో దళిత, స్త్రీవాద, మైనారిటీ, బీసీవాద కవిత్వ గమనం మీద సాహిత్య సమాలోచన జరిగింది. తనను తాను అర్థంలో చూసుకొని తనను తాను అర్థం చేసుకోవడానికి తోడ్పడే పుస్తకం. ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడి చదవాల్సి ఉంటుంది అని చెప్పి అంటారు. కానీ ఈ పుస్తకం కష్టపడకుండానే చదివించే పుస్తకం. ఒకసారి మొదటి పేజీ తెరవడం వరకు మన పని, తెరిచిన తర్వాత ఆ పుస్తకం చివరి పేజీ వరకు అదే నడిపిస్తుంది మనల్ని. వివరించేటువంటి సబ్జెక్టే కాదు,
చెప్పే అంశమే కాదు, చెప్పే విధానం కూడా పాఠకులకు ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటుంది. సమకాలీన సమాజంలో ఏది అవసరమో అది రాశారు దేవరాజ్ మహారాజ్ గారు. ఈ సమకాలీన సమాజంలో సాధారణ పాఠకులకు ఏది అర్థం కావాలో అది రాశారు, అర్థమయ్యేటట్టు రాశారు. అది హైదరాబాద్లో మిసెస్ ఇండియా తెలంగాణ అందాల పోటీలు నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన డీటెయిల్స్ను మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ విన్నర్ మమతా త్రివేది వివరించారు. ఫస్ట్ టైం తెలంగాణలో ఈ అందాల పోటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్ని వంటింటికే పరిమితం చేయకుండా వారిలో ఉన్న టాలెంట్ని, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. నేను కూడా హెజిటేట్ అయినాను కి ఈ ఏజ్లో నేను ఎక్కడ ఫామ్ ఫిల్ చేస్తానో, ఎక్కడ బ్యూటీ ప్యాజెంట్. కానీ వాళ్ళు ఏమన్నారు, మేము మోడల్స్ కాదు, మేము రోల్ మోడల్స్ చూస్తున్నాం. దాట్ ఇన్స్పైర్డ్ మీ చాలా, కి దే వాంట్ రోల్ మోడల్స్ అని. సో ఐ థాట్ వై నాట్ ఫిల్ ద ఫామ్ అండ్ కమ్ ఫార్వర్డ్. సో ఈ ప్యాజెంట్లో వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది నాకు ఇంత పొటెన్షియల్ ఉందని. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి నేను ఆ ప్లాట్ఫామ్ దగ్గర పోయినాను. సో I think every woman should come out, use the platform, and you never know ఏముంది మీ లైఫ్లో. ఇదే మెసేజ్ నాకు సొసైటీకి ఇవ్వాలి కి ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ సపోర్ట్ ద లేడీ. వైసీపీ ఎమ్మెల్యే సినీ నటి రోజా ఇంట్లో దొంగలు పడ్డారు. హైదరాబాద్ మణికొండ పంచవటి కాలనీలోని ఇంటిని దోచేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. దీనిపై రోజా ఫిర్యాదుతో కేసు పెట్టిన పోలీసులు ఇంటిని పరిశీలించి క్లూస్ సేకరించారు. రోజా ఎమ్మెల్యే గారు సెల్వమణి గారి నివాసం ఉంది. వాళ్ళు 11వ తారీఖు నాడు చెన్నై వెళ్ళిపోయినారు. 12వ తారీఖు నాడు వాళ్ళ పని మనిషి ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్ళకి తాళం చేతులు ఇచ్చి ఆమె కూడా వెళ్ళిపోయింది. తిరిగి 18వ తారీఖు నాడు వచ్చినారు. నిన్న 21 ఆదివారం నాడు వాళ్ళు వెరిఫై చేసుకుంటే వాళ్ళ బీరువా బలవంతంగా తెరిచి, అంటే చిన్న వుడెన్ అల్మారా తెరిచినట్టుగా అందులో వెండి వస్తువులు, బంగారం ఆభరణాలు పోయినట్టుగా వాళ్ళు నిర్ధారణకు వచ్చినారు. దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు. పేదలకు మందులు అందుబాటులో ఉండేందుకే కేంద్రం దేశమంతటా ఔషధి సెంటర్లు ఏర్పాటు చేస్తోందన్నారు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. ఈ ఔషధి కేంద్రాల్లో నాణ్యమైన మందులు తక్కువ ధరకే దొరుకుతాయన్నారు. సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. హాస్పిటల్స్లో వస్తూ ఉన్నాయి, కొత్త మెడిసిన్స్ వస్తూ ఉన్నాయి, అనేక రకాల కార్పొరేట్ ఆసుపత్రులు కూడా వెలుస్తూ ఉన్నాయి. అదే స్థాయిలో కొత్త రోగాలు కూడా ఈరోజు జనానికి వస్తూ ఉన్నాయి. దాని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒకసారి లోపలికి వెళ్ళారంటే లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి, ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. మరి అనేక రకాలుగా ప్రజలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో కొద్ది గొప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మెడిసిన్స్కి సంబంధించి జెనరిక్ మెడిసిన్స్ అందుబాటులో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ యోజన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రజలందరూ కూడా మరి ఈరోజు జనరల్ మెడికల్ షాప్లో రేట్లతో, మందుల రేట్లతో, మెడిసిన్ రేట్స్తో పోల్చి చూసినట్లయితే 30% రేటుకే ఈరోజు జెనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు జెనరిక్ మెడిసిన్స్ అందుబాటులో తీసుకొస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంతో పాటు విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ టీమాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో సిపిఎం, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లపై స్పందించాలని కోరారు నేతలు. జిందాబాద్
పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాగ్దానాన్ని అమలు చేయాలని, ఇళ్ల పట్టాలు జీవో 58 కింద ఇవ్వాలని, అలాగే కార్మికుల కనీస వేతనాలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్ల మీద అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వేలాది మంది నిరుపేద మహిళలు మా ఇల్లు ఎప్పుడు ఇస్తారు, అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్పుల పాలైపోతున్నాం అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు ఈరోజు రేషన్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అవుతుంది. నగదు బదిలీ పేరుతో రేషన్ షాపులు ఎత్తేసే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ షాపులు ఎత్తేసే ప్రసక్తి ఉండకూడదు. నగదు బదిలీ కార్యక్రమం అక్కర్లేదు. అందరికీ 14 రకాల సరుకులు కేరళ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇవ్వాలి. ఒకవైపు విద్యార్థులు సంవత్సరాల తరబడిగా వేల కోట్ల రూపాయలు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. సుమారుగా 2500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం బకాయి ఉంది. విద్యార్థులకు ఫీజులు చెల్లించలేదు. మా ఫీజులు చెల్లించకపోవడం మూలంగా మా విద్య ఇవాళ మధ్యలో ఆపేయాల్సి వస్తుంది అని చెప్పి ఆందోళన పడుతున్నారు విద్యార్థులు. అందుకే అక్రమ హోర్డింగ్లపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్, 5 టీంలుగా అధికారుల చెకింగ్స్. హైదరాబాద్ జిల్లా ఓటర్ లిస్టు విడుదల, సిటీలో 38 లక్షల మంది ఓటర్లు. ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ నిర్మించాలి, లంచ్ టైంలో వైద్య సిబ్బంది నిరసన. సిటీ హోటళ్లు, రెస్టారెంట్స్లో కుళ్ళిన ఆహారం, ఎన్నిసార్లు ఫైన్లు వేసినా మారని తీరు. ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దంటున్న పేరెంట్స్, ఒక్క సంతానానికే బెటర్ లైఫ్ ఇవ్వాలని ఆలోచన. వసంత పంచమికి ఆలయాల్లో రద్దీ, అమ్మవారికి భక్తుల ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.